ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ శుభాలు కలుగును గాక. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు, ఇరుగువారు పొరుగువారు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్యాల చేత ఆశీర్వదింపబడుదురు గాక ప్రభువైనటువంటి యేసు క్రీస్తు నామములో ఆమేన్. మంచిది. నా కొరకు, నా పరిచర్య కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నా కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ దేవాతి దేవునికి కోట్లాది కృతజ్ఞతాలు చెల్లిస్తున్నాను ప్రియులరా. అంతేకాకుండా మరి మొదటి బుధవారం మరి ఇక్కడ సికింద్రాబాద్ వైఎంసీఏ, రెండో బుధవారం మరి విజయవాడ మరి అక్కడ సీతారా సెంటర్, అలాగే మూడో బుధవారం అన్నది విశాఖపట్నం సత్యం కంప్యూటర్స్ శారదా స్కూల్ ఆపోజిట్కి, అలాగే నాలుగో బుధవారం వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ప్రతి నెల వెళ్ళటం జరుగుతుంది. కానీ ఈ నెలలో దయచేసి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళు నన్ను క్షమించాలి. చివరి బుధవారం నేను రావట్లే. గురువారం అన్నది భీమవరం, బుధవారం అన్నది రాజమండ్రి. ఎందుకనిసనంటే మన గుంటూరు, నరసరావుపేట వాళ్ళు బహిరంగ సభలకి నన్ను అడిగారు. తేదీ అడిగితే మరి నేను ఇచ్చేసాను. చాలామంది వెయిట్ చేస్తున్నారండి అంటే నేను ఇచ్చేసాను, డేట్స్ ఇచ్చేసాను. దయతో నన్ను క్షమించండి. ఈ ఒక్క నెలకు మాత్రమే అట్టి విధంగా జరిగింది. మరి ఇంకే నెలకు జరగబోదేమో అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిగతాది యాజ్ ఇట్ ఈజ్గా జరిగిపోతుంది. నిరాశపడకండి ఖచ్చితంగాను. అదేవిధంగా ఆదివారం నాడు ఆరాధన 9:30 నుంచి 12:30 వరకు మరి మా గృహం అందే ఉంటుంది. ఖచ్చితంగా రండి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, ఆసక్తి కలిగినటువంటి వారు, ఎలాంటి రుగ్మతలు ఉన్నప్పటికీ కూడా తీసుకొని రండి. పరిశుద్ధాత్మ దేవుడే వారిని దీవించి ఆశీర్వదించి విడుదల కలిగిస్తాడు. ఆయన నామాన్ని మహిమ తెచ్చుకుంటాడు. హల్లెలూయా. నన్ను ఒక సాధనంగా వాడుకుంటున్నాడు. జరిగించేది నేను కాదు, నాలో నుండి ఆయన జరిగించుకుంటున్నాడు. ఆయనకే మహిమది. హల్లెలూయా. మంచిది ప్రియులారా. చాలామంది నా గురించి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మరి చేస్తూ ఉండండి. అంతేకాకుండా మనకి పెద్ద ఆడిటోరియం కావాలి, కమ్యూనిటీ హాల్ కావాలి. ఎందుకనిసనంటే వాళ్ళు బలపరచబడాలి, బలమైన వాక్యం అందాలి, వారు దీవించబడాలి, అనేక మంది దీవెనకరంగా ఉండాలి. మరి వచ్చేటప్పుడు వచ్చిన వారందరికీ కూడా వసతి కావాలి, మరి వాళ్ళకి రెసిడెన్స్ కావాలి, ఉండటానికి రూమ్స్ కావాలి, అలాగే వారికి భోజన హాల్ కావాలి. ఇవన్నీ కూడా ప్లానింగ్లో ఉన్నాయి. అనాథ పిల్లలకి ఆశ్రయాలు మనం కట్టాలి. ఎంతోమంది ఉన్నారు, దిక్కులేనటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనమే చేయాలి, ఆశ్రయం కలిగించాలి. అటు విధంగా దేవుడు మనకు అన్నీ కూడా కలిగిస్తాడు. మనకు ఆశ పుట్టాలి, కానీ ఆశపడి ప్రాణం తృప్తిపరచబడి ఉన్నదని సెలవిచ్చాడు. కాబట్టి ఆయన కుబేరుడు, కోటీశ్వరుడు, శ్రీమంతుడు కాబట్టి ఖచ్చితమైనటువంటి వనరులు మనకు చేకూరుస్తాడు. మీరు కూడా ప్రార్థనలు చేస్తూ ఉండండి. ఎందుకంటే భూమి మీద చిన్న ఆయుష్ అంటే కొద్ది కాలం మనం ఉంటాం కాబట్టి తర్వాత జీవితాన్ని ముగించి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక్కడ ప్రశాంతంగా ప్రతి ఒక్కరిని ఆదరించాలి, ప్రేమించాలి, ప్రభు ప్రేమను చూపిస్తూ ఉండాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిపోయి ప్రభు ప్రేమను పొందుతూ ఆయన యొక్క అధీనంలో, స్వాధీనంలో ఉంటూ ఉండాలి. ప్రియులారా, దేవుని స్తోత్రం కలుగును గాక. మీరందరూ కూడా ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారని చేసి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంతవరకు ఈ బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ ప్రతి శనివారం సాయంత్రం 6:30 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ అనేక మందికి చూపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అంతేకాదు త్రిబుల్ రావు మరి సాక్ష్యం అందరికీ ఆదర్శం అన్నటువంటి వీడియోను కూడా అనేక మందికి చూస్తూ ఉన్నారు, ఇప్పటికీ చూస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. దేవుడు అనేక మందికి యొక్క మరి హృదయాలు తెరుస్తూ ఉన్నాడు, మనోనేత్రాలు వెలిగిస్తూ ఉన్నాడు. ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటున్నాడు. ప్రియులారా, ఇది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఇది దేవునికి మహిమకరంగా జరుగును గాక. ఇంకా జోషి బ్రదర్ని ఇంకా పుష్కలంగా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్. అంతేకాదు నీళ్లతో అద్భుతాలు జరుగుతున్నాయి, మరి తైలంతో అద్భుతాలు జరుగుతున్నాయి, నోటి మాటల ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి, క్యాన్సర్స్ పోతున్నాయి, గడ్డలు కరిగిపోతున్నాయి, కుంటివారు గంతులేస్తున్నట్టు, మరి మోగవారు మాట్లాడుతున్నట్టు, అదేవిధంగా గుడ్డివారికి ఎలాంటి ఆపరేషన్ లేకుండా వారు చూస్తున్నట్టు జరుగుతున్నాయి. ఇవి కూడా త్వరలోనే నేను జోషి బ్రదర్తో మాట్లాడాను. త్వరలోనే ఆయన వచ్చి రికార్డ్ చేస్తారు. అది కూడా వీడియో కూడా రిలీజ్ అవుతుంది త్వరలోనే. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని మహిమార్థమై ఈ కార్యక్రమాలు జరగాలి, కానీ ఏ మనుషులకి ఏ మహిమ రాకూడదు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి ప్రియులారా, ఒక పాట పాడుకుందాం. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్ల నీయను నేను,
నిన్ను కాపాడువాడు కునుకడు నిదురడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, మెట్టెలన్నీ తత్తరిల్లు, వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, మెట్టెలన్నీ తత్తరిల్లు, వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు భయపడకు, నిన్ను విమోచించెదా, నీదు భారమంత మోసి నిన్ను విమోచించెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలగాక. ఈ భూమి మీద ఎవరైనా సరే తల్లి కన్నా, తండ్రి కన్నా, అన్నదమ్ముల కన్నా, అక్క చెల్లెల కన్నా, బంధుమిత్రుల కన్నా ఎక్కువగా మనల్ని ప్రేమించేవాడు ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం ఒక్క యేసు ప్రభు మాత్రమే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైనటువంటి ఆ తండ్రి మాత్రమే ఈ భూమి మీద ఉన్నాడు, కానీ ఎవ్వరు కూడా లేరు 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 హల్లెలూయా. ఎందుకంటే మనస్ఫూర్తిగా ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛమైన ప్రేమ అందించినటువంటి వాడు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారు అని అంటే మాత్రం యేసు క్రీస్తు ఒక్కడే. ఆయన మాత్రమే తగినటువంటి తండ్రి, ప్రేమకు ప్రతిరూపం. ఆయన పిలిచిన వెంటనే పలికినటువంటి వాడు ఆయన. మోగవాడు, చెవిటివాడు, గ్రుడ్డివాడు, కుంటివాడు ఏమాత్రం కానే కాదు. నేను అంతకుముందు అలాగే చేసేవాడిని, కానీ ప్రయోజనం లేనటువంటి పరిస్థితి. ఈ రోజున నా తండ్రి ఉంటే చాలు. నా తండ్రి ప్రేమతో, నా తండ్రి నాతోనే, నాలోనే, నా మీద, నా చుట్టూ ఉన్నాడు. ప్రియులారా, నా చుట్టూ కాదు, మీ చుట్టూ, మీ మీద, మీతోనే, మీలోనే, మనందరిలో కూడా ఆయన నివసిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎదురు చూస్తూ ఉన్నాడు, కన్నులారా కనిపెడుతూ ఉన్నాడు, చెవులారా వింటూ ఉన్నటువంటి దేవాతి దేవుడు ఆయన. మన మాటలు, మన ప్రవర్తన, మన రీతి అంతా కూడా హల్లెలూయా. ఏ బాధల్లో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, నా కుమారుడు, నా కుమార్తె నా వైపు మరలుతుందా, నన్ను అడుగుతుందా, నా దగ్గరికి వస్తాడా, నాకు ముద్దాడుతాడా, తండ్రి అని పిలుస్తాడా నోరారా అని ఎదురు చూసే ప్రేమ, అరుమరకలేని ప్రేమ, స్పష్టమైనటువంటి ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, ఖచ్చితమైనటువంటి ప్రేమ, తగినటువంటి ప్రేమ, ఎగుడు దిగుడు లేనటువంటి ప్రేమ, హద్దులు లేనటువంటి ప్రేమ, అవధులు లేనటువంటి ప్రేమ, ఆనకట్టలు లేనటువంటి ప్రేమ, ఆటంకాలు లేనటువంటి ప్రేమ, ఆ ప్రేమను మించినటువంటి ప్రేమ ఈ భూమి మీద ఎవరు కూడా ఇవ్వలేరు. ప్రియులారు, ఇవ్వలేరు. అలాంటి ప్రేమమయుడికి నువ్వు నేను కుమారుడిగా, కుమార్తెలుగా ఉన్నా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు కూడా స్వర్గరాజ్యం సిద్ధంగా ఉంది. ప్రియులారా, తడుము చేయకుండా, ఆలస్యం చేయకుండా, అనుమానం లేకుండా, అవిశ్వాసం లేకుండా ఇప్పుడే అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా
నిన్ను ప్రభు ఆవరించుకొనుగాక, ఆకర్షించుకొనుగాక, మననేత్రాలు వెలిగించుకొనుగాక, జ్ఞాననేత్రాలు వెలిగించుకొనుగాక, హృదయాలు తెరుచుకొనుగాక. ఆయన నామానికి మహిమార్థుడు గొప్ప ఆత్మకార్యం నీ మీద నా మీద జరుగునుగాక యేసు నామములో. 36:26 యెహెజ్కేలు గ్రంథం ప్రకారంగా అడ్డు బండలైనటువంటి బండలన్నీ కూడా తొలగింపబడిన కాక యేసు నామములో. బండల్లాంటి హృదయాలు కరిగిపోవును కాక, మాంస హృదయాలు అనుగ్రహించబడి ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి ఆశీర్వాదంతో కూడుకున్నటువంటి ఆత్మ నీకు అందరికీ అనుగ్రహింపబడిన కాక యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ మాటలనే విత్తనాలు మన అందరి హృదయం అనేటువంటి నేల మీద నాటింపచే సాయాన్ని ఏర్పరిచి పాడిగట్టి ఫలింపచేయను కాక యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి ప్రియులారా, వాక్యంలోకి వెళ్దాం. 1 పేతురు 1వ అధ్యాయము 14, 15, 16 వాక్యాలు చదివినట్లయితే, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి, సమస్త విషయముల యందు పరిశుద్ధులై ఉండుడి అని చెప్పేసి అంటాడు అక్కడ. మీరు వాక్యం చూసుకోండి. హల్లెలూయా. కాబట్టి సమస్త విషయంలో యందు, ఎందుకంటే తండ్రి కదా ఇక్కడ, తండ్రి కుమారుల మధ్య సంబంధం. కాబట్టి తండ్రి ఒకలాగా ఉంటే పిల్లలు ఒకలాగా ఉండడం ఇష్టం ఉండదు తల్లిదండ్రులకి. తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారు, పిల్లలు కూడా అదే విధంగా. మేము చెప్పిన మాట వినరా, మేము నడిచినట్టు నడవండిరా, మేము ఏ విధంగా కష్టపడి సాధించి పైకి వచ్చామో మీరు కూడా అట్టి విధంగానే కష్టపడి సాధించి పైకి రండి, అభివృద్ధి పొందండి, అనేక మందికి ఆశీర్వదకరంగా ఉండండి. మన బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, దగ్గర వారి మధ్య, దూరం వారి మధ్య, అందరి మధ్యలో మనకు ప్రత్యేకమైనటువంటి కుటుంబంగా ఎదగాలి, అభివృద్ధి పరచబడాలి, వెలగాలి అని అంటారు. అవునా కాదా? మరి ఈ భూ సంబంధమైనటువంటి మానవులే ఇటు విధంగా కోరుకుంటే ఆత్మ సంబంధమైనటువంటి తండ్రి ఇంకెలా కోరుకుంటాడు? ఆత్మ సంబంధమైనటువంటి పిల్లలు ఆత్మ సంబంధమైనటువంటి వారిగానే ఉండాలంట. హల్లెలూయా. అందుకని అంటాడు 2:14 కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు కదా, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులకి అర్థం కాదంట, అది ఆత్మ ద్వారా మాత్రమే వివేచింపబడాలంట. హల్లెలూయా. చాలా కష్టం అది. అందుకనే రక్షింపబడుతున్నటువంటి వారిని చూసి నశించిపోతున్నటువంటి వారికి వెర్రితనంగా ఉంటుందంట. ఉండనివ్వండి. ఇప్పుడు ఏమైంది? మన శరీరం ఏం కూలిపోలేదు, మన శరీరం మీద ఒక దెబ్బ వచ్చి పడిపోలేదు, లేదా మన ప్రాణం తీసేయట్లేదు కదా. దేవాతి దేవుడైన రక్షకుడు, పరంధాముడు, పరమేశ్వరుడు, అంతే కదా, పరాత్పరుడు, ఆయన మించినటువంటి దేవుడు లేడు. ఆయన నిజమైన తండ్రిని చేసి మనం తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత మనం గుర్తెరగాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం శక్తి లేకపోయినట్లయితే యేసు క్రీస్తుని మనం పొరపాటును కూడా ఐడెంటిఫికేషన్ చేయలేం, గుర్తించలేం. హల్లెలూయా. అతన్ని హృదయపూర్వకంగా అంగీకరించలేం. అది ఎంతో ధన్యత, ఎంతో మహాకృప, మహదైశ్వర్యం. కాబట్టి ఈ దినాన ఎంతోమంది దేవుడు తండ్రి అయి ఉన్నాడు, దేవుడే రక్షకుడే, లేదంటే సృష్టికర్తే మనుషులందరికీ ఒక తండ్రి అయి ఉన్నాడు అన్నటువంటి సంగతి అందరికీ తెలియట్లే. మన క్రైస్తవులకే తెలియదు. దేవునికి స్తోత్రం కలండి కాక. ఏదో పేరుకి మాత్రమే అంటారు కానీ అది హృదయ లోతుల్లో నుంచి బయటికి రావడం చాలా కష్టం. అది లోపలికి వెళ్ళాలి ప్రతిదీ కూడా. అందుకని వాక్యం చదివేటప్పుడు కూడా ప్రతి పదం కూడా అది బంగారంతో పోల్చుకోవాలి. బంగారం, వజ్ర వైడూర్యాలతో కూడుకున్నటువంటి జీవం కలిగినటువంటి పదం అది. మనుషులైతే బైబిల్ రాశారు కానీ వ్రాయించేడు వాడు ఎవరైనా అంటే ఆత్మదేవుడు. మనుషుల ద్వారా, మనుషుల చేత ఆత్మదేవుని యొక్క శక్తితో రాశారనమాట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సమస్త విషయములు యందు కూడా పరిశుద్ధులై ఉండుడి అని అంటాడు. ఆడే మాటల్లో, చూసే చూపుల్లో, తలంచే తలంపుల్లో, వినేటువంటి వినికిడిలో, చేసే క్రియల్లో, నడిచే నడవడికలో పరిశుద్ధులుగా ఉండాలంటే దేవుని స్తోత్రం. ఎందుకు? ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక, తండ్రి వివేకవంతుడై ఉన్నాడు కనుక, తండ్రి గొప్పవాడై ఉన్నాడు కనుక నువ్వు కూడా గొప్పవాడిగా ఉండాలి. తండ్రి వెలుగై ఉన్నాడు కనుక నువ్వు కూడా వెలుగై ఉండాలి. అట్టి విధంగా తండ్రి పవిత్రుడై ఉన్నాడు కనుక నువ్వు కూడా అన్ని విషయాల్లో కూడా పవిత్రత పొంది నడవాలంట. ఎందుకంటే ఈ లోకానికి నువ్వు తెరిచినటువంటి పుస్తకంగా ఉన్నావు. ఈ లోకానికి నువ్వు ఒక అద్దంగా కనిపించాలి. ఈ లోకానికి నువ్వు మాదిరికరంగా కనిపించాలి. క్రీస్తుని ప్రేమించే ప్రతి ఒక్కడు కూడా క్రీస్తులాగే నడుస్తాడు, క్రీస్తులాగే మాట్లాడతాడు. హల్లెలూయా. ఇది చాలా కష్టవంతమైనది, చాలా కష్టమైనటువంటిది. ఎప్పుడు అది ఈజీ అయిపోతుంది అంటే నన్ను వలే సేమ్ ఆయన యొక్క ఫోకస్లోకి వచ్చేయాలి. నేను పోతున్నాను, నేను పోతే, ఒకవేళ నేను లేకపోతే తండ్రి ఎవడు?
ఇంటికి పెద్ద కుమారుడే. నా స్థానంలో నువ్వే ఉండాలి. అమ్మని చూడాలి, నాన్నమ్మని చూడాలి, తాతయ్యని చూడాలి, అమ్మమ్మని చూడాలి, తమ్ముళ్ళని చూడాలి, చెల్లెలకి పెళ్ళిళ్ళు చేయాలి. ఇవన్నీ కూడా నీ నెత్తి మీద పడతాయి. జాగ్రత్త సుమా. అప్పుడు ఏం చేయాలి? వీడు తండ్రిలాగానే వ్యవహరించాలి, తండ్రిలాగానే బాధ్యతలు అన్నీ కూడా నెత్తిన పెట్టుకోవాలి. ఖచ్చితం, తప్పదు. ఇంకా అప్పుడైతే అల్లరి చిల్లరగా తిరుగుతుండేవాడు, ఎప్పుడైతే తండ్రి లేకపోయేసరికి తండ్రి స్థానాన్ని అలంకరించాలి. ఈ రోజున అదేం లేదనుకోండి, తండ్రి అయిపోయినట్టే ఎటోళ్ళు అటు, నా ఆస్తి నాకు ఇచ్చే, నా ఐశ్వర్యం నాకు ఇచ్చే, నా వాటా నాకు ఇచ్చే, మేము పట్టుపోతామని చెప్పేసి డివైడ్ అయిపోతున్నారు. తల్లిదండ్రులు ఉన్నారు అంటే ఏ అనాథాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు. పద్ధతులు మారిపోయినాయి. ఈ రోజున అలాగేం అందరినీ అనుకోలేము. ఉన్నారు చాలా కొద్దిమంది దేవుని యందు భయభక్తులు కలిగి నీతితో జీవించి వాక్యానుసారంగా జీవించి కడవరకు కూడా కొనసాగించినటువంటి వారు చాలామంది ఉన్నారు. అందరినీ అనుకోలేము. అందుకని అందరినీ ఎప్పుడు కూడా నేను అన్నాను, అందులో కొద్ది మంది మాత్రం చెప్పేసి అంటాను. ఎందుకంటే గోధుమలో గురుగులు లాంటి వాళ్ళు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలని కాక ఈ గురుగులు చాలు మొత్తం గోధులన్నింటినీ కూడా కుట్టుపడేయడానికి. హల్లెలూయా, ఒక్క చిన్న మజ్జిగ చొక్క చాలండి మొత్తం పాలన్నీ కూడా ఇరిగిపోవడానికి. కాబట్టి ప్రియులారా, నేను అన్నది ఏంటంటే నోటి మాటలు, నీ నోటి మాట వలన మాత్రం ఒకడు తన నోటి మాట వలన ఫలం పొందును అని చెప్పేసి 18:20 సామెతలో ఉంది. జీవన్మరణాలు 4 వశమై ఉన్నవి అని క్లియర్గా చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలని కాక. కాబట్టి మాట ద్వారా అతన్ని మహింపరచాలి, ఆచితూచి మాట్లాడాలంట, వినటానికి వేగిరపడాలి, మాట అంటానికి ఆలోచించాలి, వెనక్కి తగ్గాలి. ఎందుకంటే ఆ మాటలోనే మొత్తం నీ పరువు అంతా దాగి ఉంది, నీ యొక్క గౌరవం అంతా దాగి ఉంది, నీ భవిష్యత్తు అంతా దాగి ఉంది, నీ సుఖ సౌఖ్యాలన్నీ కూడా దాగి ఉన్నాయి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలని కాక. 17:22 మరి సామెతలు అంటాడు కదా, మొత్తం మరి మనసు నిర్మలంగా ఉంటే శరీరం అంతా కూడా ఆరోగ్యకరంగా ఉంటుందంట. నిజంగా చూడండి ఎంత అద్భుతం ఇచ్చాడు. అదేవిధంగా కంటి చూపులు, మనకి యెషయా గ్రంథం 33:15 వాక్యం చూసినట్లయితే చూడండి ఎంత అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ. చూడండి, నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుచుకొని హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనం చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. చూడండి లాస్ట్ పని చూడండి, చెడుతనం చూడకుండా కన్నులు మూసుకున్నటువంటి వాడు ఉన్నత స్థలమున నిలుచును. లంచం పుచ్చుకొనకుండా చేతులు ముడుచుకున్నటువంటి వాడు ఉన్నత స్థలమున నిలుచును. హత్య అన్నటువంటి మాట వినబడకుండా చెవులు మూసుకున్నటువంటి వాడు ఉన్నత స్థలమున నించును. చూసారా, దేవుని స్తోత్రం. ఉంటాయి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, కొన్ని అవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించినట్లయితే మన సరైనటువంటి స్థానానికి అందరూ ఒకేసారి ఒకే విధంగా చేరుకోలేరండి. ఈ రోజున ఎంతో కష్టపడి రాత్రనక పగలనక చదివి టీలు అన్నీ తాగి రాత్రి వేళ నిద్ర లేకుండా ఎంతో పట్టుదలగా కృషి చేస్తున్నారు. ఈ రోజున గ్రూప్ 2 గ్రూప్ 1 ఆ రేంజ్కి వెళ్ళిపోతున్నారు. అంటే సాధన ఎంతో సాధన ఉంది. ఒక స్థాయికి వెళ్ళాలని అంటే సేమ్ ఇది కూడా అంతే. ఆత్మీయ జీవితం ఎదిగి ఒక స్థితికి రావాలని అంటే దాని బ్యాక్గ్రౌండ్ కొంత నువ్వు కష్టపడాలి, దాని బ్యాక్గ్రౌండ్ కొంత టైం హెచ్చించాలి, సమయాన్ని హెచ్చించాలి, కష్టాన్ని హెచ్చించాలి, నువ్వు ఓర్చుకోవాలి. అంతా నీ మనసు మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా, నీ ఆలోచన విధానాన్ని కూడా కొంచెం అప్పటికి నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆత్మీయ జీవితం అన్నది సముద్రంలో ఈత కొడుతున్నట్టు ఎదురీత, అటుండి వస్తూనే ఉంటాయి కెరటాలు, వస్తూనే ఉంటాయి. నువ్వు ముందుకు సాగుతూనే ఉండాలి. నీ అంతా నువ్వైతే సాగలే, కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయ సహకారాలు అందించినప్పుడు తప్పకుండా ముందుకి సాగిపోతావు. అందుకని నీ ప్రవర్తన అంతటి మీద, అయ్యా నా ప్రవర్తన నా అంతటి నేను ప్రవర్తిస్తే ఎందుకు పనికిరాను, నేనైతే తెల్లారిసరి చెప్తాను, నా నోటి మాటలు, నా కంటి చూపులు, నా హృదయ తలంపులు, నా చెవి వినికిడులు, నా చేతి క్రియలు, నా తాకిడ్లు, నా స్పర్శలు అన్నీ కూడా నీకు అంగీకారములగునుగాక యేసు నామములో అని చెప్పేసి అప్పచెప్పేస్తాను. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం చివరి వాక్యం, ఏ పాపం కూడా నా మీద ఏలుబడి చేయకుండానుగాక యేసు నామములో అని. అలాగే 54:17 యెషయా గ్రంథంలో, నాకు విరోధంగా రూపింపబడినటువంటి ఏ ఆయుధం కూడా వర్ధిల్లకుండాను గాక మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా మీద, నా కుటుంబం మీద, దేవుని పిల్లలు అన్నటువంటి ఈ భూమి మీద ఏర్పాటు చేయబడినటువంటి వారి మీద, దేవుని రక్తం చేత కడగబడి కొనబడినటువంటి వారి మీద ఏ ఏలుబడి కూడా చేయబడకుండాను గాక, విరోధకరంగా ఏ ఆయుధం కూడా వర్ధిల్లకుండాను గాక యేసు నామములో అని చెప్తాను. హల్లెలూయా. ముఖ్యంగా సేవకులు, అభిషక్తులు,
మరి సువార్థికులు ఎంతవరైతే ఏర్పరచబడ్డారో వారందరి మీద బలంగా అపవాది దాడి చేస్తుంటాడు. వాడి మీద ఎవరి మీద కూడా వాలకుండాను గాక, ఏలుబడి చేయకుండా గాక అని చెప్తుంటారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎక్కడ ఎందులో వెళ్ళినా, ఈ గాఢాంధకారం వెళ్ళినా సరే ఏ దాడి కూడా జరగకుండాను గాక. ఈ భూమి మీద దాడి చేసిన ప్రతి వ్యతిరేక శక్తులన్నీ కూడా యేసు నామములో గద్దింపబడును గాక, పాతాళానికి గద్దింపబడును గాక, పాతాళానికి నెట్టివేయబడును గాక యేసు నామములో అని చెప్పేసి చెప్తుంటా. హల్లెలూయా. కాబట్టి ప్రభువా, నీ చిత్తం, నీ ఉద్దేశాల ఆలోచనల ప్రకారంగా మేము ఈ భూమి మీద జీవించడం గాక, మా చిత్తాలు, మా ఉద్దేశాలు, మా ఆలోచనలు, మా చూపు అన్నింటినీ కూడా యేసు నామములో బంధింపబడును గాక అని చెప్పేసి అంటాను. హల్లెలూయా. కాబట్టి ఇది ఎంత స్పష్టమైనది చూడండి, ఎంత చక్కనైనటువంటిది. ఎందుకంటే తండ్రి చేతికి మనం చేతులు అప్పచెప్పుకుంటున్నాం. మనంతటా మనం నడిచినట్లయితే అపవాదిగాడు ప్రతి క్షణం కూడా మనకు దాడి చేస్తుంటాడు. కెరటాలు వస్తూనే ఉంటాయి, మనం ఎదుర్కోలేము. టక్ 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 మనం పడిపోతూ ఉంటాం. అందుకని వీటన్నిటిని కూడా ఎదుర్కోవాలి, ముందుకు సాగాలి అంటే తండ్రి అయినటువంటి దేవుని యొక్క శక్తి, సామర్థ్యం, సహాయం మనకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క, హల్లెలూయా, యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం, తండ్రి యొక్క శక్తి మనకు కావాలంతే. అప్పుడు నువ్వు ఊపిరి పీల్చుకుంటావు, అప్పుడు నువ్వు అనుకున్నవన్నీ కూడా జరుగుతావు, అప్పుడు నువ్వు అనుకున్న స్థాయికి, అనుకున్న వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా నువ్వు పొందుకున్నటువంటి స్థితికి నువ్వు చేరుకుంటావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా వాక్యం అనేటువంటి ఖడ్గం మన చేతిలో ఉండాలి. విశ్వాసం అనే డాలు మన గుప్పెట్లో ఈ ఎడమవైపు ఉండాలి, ఈ చేతితో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నిటికంటే మించింది, నీ తండ్రి నీకు సపోర్టర్గా ఉన్నాడు కాబట్టి, నీ తండ్రి నీలోనే నివసిస్తున్నాడు కాబట్టి, నీ తండ్రి నీ మీద ఉన్నాడు కాబట్టి, నీ తండ్రి నీ చుట్టూ ఉన్నాడు కాబట్టి ఏ విషయంలో కూడా భయపడిన అవసరం లేదు. ఒక్కదాన్ని ఆ యొక్క విశ్వాసం అన్నది నువ్వు చేజిక్కించుకున్నట్లయితే ఎవడు కూడా నిన్ను ముట్టుకోలేడు. నీ మీద ఒక్క మాట కూడా, నీ హృదయము గాయపరచబడకుండా ఒక్క మాట కూడా రానివ్వకుండా చూస్తాడు ఆయన. 5:21 యోబు గ్రంథం. మాట వలన కలిగి నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను కాపాడెను. హల్లెలూయా. అట్టి విధంగా మన క్రైస్తవ జీవితం ప్రతి ఒక్కరం కూడా అలా కాపాడుకోవాలి, తప్పదది. మనందరం మనం అడుగు వేస్తే మనకు కుదరలేదు, ఏం చేయలేం, మన వల్ల కాదు. మన మాట ఎవడైనా వింటాడో చెప్పండి? మనం ఎవడి హృదయమైనా మార్చగలమా? ఎవడి జీవితాన్ని మార్చగలమా? అంత శక్తి సామర్థ్యం మనకుందా? దెయ్యం పొమ్మంటే పోతుందా? జబ్బులు పొమ్మంటే పోతాయా? నో. మనకి అధికారం ఇచ్చాడు. లోకసువార్త 9:1 వాక్యం ప్రకారంగాను, నానా విధములైనటువంటి దెయ్యముల మీద మీకు శక్తిని, అధికారమును మీకు అనుగ్రహించుతున్నాను. దాన్ని రిసీవ్ చేసుకోవాలి. తండ్రి అని ఎగిరి గంతులేయాలన్నమాట. అది క్రైస్తవుని యొక్క జీవితం. అంతేగాని ఏదో ఆ పిల్లలుగా ప్రార్థన చేస్తామా, అయిపోయిందా, ఎన్ని మాట్లాడతామో మనకే తెలియదు, ఏదేదో ఆలోచిస్తుంటాం. వాక్యాలు ఇప్పుడు కూడా నెమరు వేసుకోవడానికి ఇష్టపడం ఇలాగ. అందుకని నేను పరిశుద్ధుడైనాను కనుక మీరును పరిశుద్ధుడై ఉండుడి, అప్పుడు మీరు అనుకున్నవన్నీ కూడా మీకు అనుగ్రహింపడతాయి. దేవుని స్తోత్రం కనుక. హల్లెలూయా. అదే ఆయన నీతి, రాజ్యం. నా నీతిని, నా రాజ్యాన్ని ఎతకండి, అప్పుడు మీకు కావాల్సినవన్నీ కూడా, నేను ఎలాగొన్నా మీరు అలాగ ఉండండి, అప్పుడు మీకు కావాల్సినవన్నీ కూడా మీకు. అంతే సింపుల్. కానీ చాలా కష్టం. చాలా సులువు, చాలా కష్టం. చాలా సులువు, చాలా కష్టం. హల్లెలూయా. దేవుడి మాట్లాడినటువంటి విత్తనాలు మన హృదయం నేల మీద నాటింపచేసి ఆయన నీరు పసి పాడిగట్టి ఫలింపు చేయనుగా కన్నాలని యేసుక్రీస్తు నామంలో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. రండి, ఒక సాక్ష్యం మనం విందాం. జ్యోతమ్మ గారి సాక్ష్యాన్ని మనం విందాం. జ్యోతమ్మ గారు ఏంటంటే ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. తను ఇంకా చేతులు ఎత్తేసారు డాక్టర్ గారు, ఇంకా లాభం లేదని చెప్పేసి అనేసారు. ఆ మూమెంట్లో మరి వాళ్ళ యొక్క సిస్టర్ గారు నాకు ఫోన్ చేసేటప్పుడు, ఏం పర్లేదమ్మా, డాక్టర్లు ఎన్ని చెప్పినా సరే, ఏం చేసినా సరే మీరు భయపడకండి, సజీవంగా, క్షేమకరంగా, ఆనందంగా ఇంటికి తిరిగి వస్తారు ఆవిడ అని చెప్పేసి ఒకటే మాట రిలీజ్ చేశాను. ఆ రిలీజ్ చేసిన ఆ మాటలోనే ఆ జీవం వెళ్ళి ఆమెలో ఇన్పుట్ అయ్యి చక్కనైన రీతిలో దీవించబడింది ఆమె. ఆ మాటలోనే మనం విందాం సాక్ష్యం. హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి నా వందనాలండి. అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నాకు మొన్న జూలై నెల 10వ తారీఖు నుండి చాలా బలహీనత అండి. 240 పెరిగిపోయిందండి బీపీ. నన్ను హాస్పిటల్లో ఐసీలో పెట్టారండి. చాలా సీరియస్ అని చెప్పారు. మరి 24 గంటలు దాటితే ఇంటికి అని చెప్పలేమన్నారండి. అలాగే మరి మా చెల్లెళ్ళు ఇద్దరు దుబాయ్లో ఉన్నారు. మరి ఎస్ఎస్ఐ గారు ఫోన్ నెంబర్ తీసుకుని మా చెల్లి ఫోన్ చేసిందంటండి, ఎత్తలేదంట. మరి మెసేజ్ పెట్టిందంటండి, అయ్యగారు మా అక్కకి చాలా సీరియస్గా ఉంది, ప్రార్థన చేయమన్నప్పుడు అయ్యగారు అన్నారంట, ఎస్ఎస్ఐ గారు,
అమ్మ డాక్టర్లు ఏమైతే అన్నారో నాకైతే తెలియదు, కానీ నేనైతే చెప్తున్నాను అక్క క్షేమంగా తిరిగి వస్తుందని దేవుని మాటగా ఇది నేను చెప్తున్నాను అన్నారండి అయ్యగారు. మరి అలాగే క్షేమంగా దేవుడు నాకు ఎంతగానో ఆరోగ్యం ఇచ్చి కృప చూపించి మళ్ళీ క్షేమంగా నా గృహానికి చేర్చాడు, నా బిడ్డల మధ్యకి. మళ్ళీ అయ్యగారు సన్నిధికి వచ్చి మరి నేను సాక్ష్యం చెప్పుకుంటున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఈ రోజున స్పాన్సర్ చేసినటువంటి వారు నల్గొండ నుంచి ప్రేమలత గారు, వారి కుటుంబీకులు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని పుష్కలంగా, సమృద్ధిగా, మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా దీవించి ఆశీర్వదించిన గాక యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి రండి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు తండ్రి, జీవగల దేవ, స్తోత్రాలు నాయన. నీ అత్యంత కృపను బట్టి మీకు లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లిస్తాం ప్రభా. జీవాధిపతి నీకు స్తోత్రాలయ్యా. పిల్లలకు మంచి జ్ఞాపశక్తిని, జ్ఞానశక్తిని దయచేయండి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ రాస్తున్న పిల్లలకి నాయన మంచి విజయాన్ని దయచేయండి ప్రభా. తల్లిదండ్రులకు మంచి క్షేమాన్ని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి, ఆనందాన్ని దయచేయండి. వివాహం కాని వారికి వివాహాలు, ఉద్యోగాలు లేనటువంటి ఉద్యోగాలు, బిడ్డలు లేనటువంటి బిడ్డలు గర్భం తెరవబడుగా చేస్తున్నాములో. అపోది కట్ల చేత, బంధకాల చేత బంధింపడినటువంటి ప్రతి ఒక్కరు కూడా విడుదల పొందుకుందరుగా నాజరేయుడైన యేసుక్రీస్తునామములో. విడిచిపెట్టి భమరాకి వస్తే దురాత్మ చీకటి అంధకార శక్తుల ఆ గృహాల్ని, ఆ హృదయాలను, ఆ శరీరాలు విడిచిపెట్టి ప్రభు రక్తం చేత కొనబడి కడబడినటువంటి వారు, ప్రభు ఇంపైనటువంటి సువాసనగా ఎన్నిక చేయబడినటువంటి ప్రజల్ని మీద మీ అధికారం అంతా కూడా కొల్లగొట్టబడినగా కేస్తున్నాను. భమరాగ్యపసర నాజరేయుడైన యేసుక్రీస్తునామములో పట్టుకున్నటువంటి జలాలు, తైలాలు యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తంతో నిండిపోవును గాక, పునరుత్థాన బలంతో నిండిపోవును గాక. ఎక్కడ అప్లై చేసినప్పటికీ గొప్ప విజయం, విడుదల కలుగును గాక. యేసయ్య నామానికి గొప్ప మహిమ కలుగును గాక. మరోసారి నా తండ్రి ప్రేమ లత గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ కుమార్తెను, ఆ పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఆ కుటుంబాలు దీవించండి. 30 దింతలు, 60 దింతలు, 60 దింతలు, 100 దింతలుగా ఫలింపు చేయండి ప్రభా. ఈ దినాన్ని స్పాన్సర్ చేశారు తండ్రి, వారు ఇచ్చి చేతులుగానే వారు దీవించబడదురు గాక. అనేక మందికి అప్పిచ్చేవారుగానే ఉందరు గాక. అనేక మంది తండ్రి ప్రభా ఆశ్రితకరంగా ఉంచబడదురు గాక. వారి చుట్టాల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య వారి ప్రతి ఇంపైనటువంటి సువాసనగా ఉంచబడదురు గాక. యేసు నామములో ఆర్థిక పరిస్థితులన్నీ కూడా క్లియర్ అయిపోవును గాక. అప్పులు ఊపుల నుంచి పైకి లేవనెత్తబడదురు గాక. వారి వ్యాపారాలు, వ్యవహారాలు, చేసిన పనులన్నీ కూడా దీవించబడిన గాక యేసు నామములో. నా తండ్రి మీకే వందనాలు చెల్లిస్తాను. అంతేకాకుండా ఇంతవరకు ఎంతమంది అయితే స్పాన్సర్ చేశారో, ఎంతమంది అయితే ఈ బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీని నడిపించి అనేక మందిని బలపరిచి, స్థిరపరిచి, విశ్వాస లోతులు నడిపించి దీవెనలు అందుకున్న వారందరినీ కూడా నేను మీ చేతులకు అప్పచెప్తున్నా ప్రభా. వారి పిల్ల పాపలందరూ కూడా సుఖించుదురు గాక. వారి ఆరోగ్యాలు బలపరచబడును గాక. వారి యొక్క వ్యవహారాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు అన్నీ కూడా స్థిరపరచబడును గాక. ఆత్మలో ఎదిగబడుదురు గాక. ప్రభు యొక్క ఆశీర్వాదాలు పుష్కలంగా, సమృద్ధిగా వారు పొందుకొందరు గాక. యేసయ్య నామానికి గొప్ప మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోను గాక. తండ్రి నీకు వందనాలు. నా ప్రార్థన విజ్ఞాపనలు మీరు విని జవాబిచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ, మా ప్రభుల ప్రభు, మా రాజులకు రాజు, మా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా అడిగిపెట్టుకుని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు, ఇరుగు వారికి, పొరుగు వారికి ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాలు అనుగ్రహిస్తూ అద్భుత కార్యాలు జరిగిస్తూ ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రమాణాలు పొందుకొను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.